మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న మూసాపేట ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ ఉన్న పబ్లిక్ని అడిగి తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న ఎంపీ క్యాండిడేట్లు కనీసం గుర్తు పట్టగలుగుతారా లేదా అంకుల్ చెప్పండి. ఎందుకు మీకు గుర్తవుతారా? एमपी कैंडिडेट नाम क्या है? नाम मुझे वाकिफ नहीं है। एमपी तो है, पहचानते हैं इनको? हाँ नाम से ठीक है, इनको पहचानते? इनको पहचानते, नाम से वाकिफ नहीं पहचानते। नहीं पहचानते? हाँ एमपी है। वो सिर्फ पार्टी के ना? बीजेपी। बीजेपी के। इनको पहचानते? इन्हों भी एमपी है, बीआरएस के है। बीआरएस का नाम नहीं मालूम? नाम नहीं मालूम। नाम नहीं मालूम, इन्हें मालूम है। तो तुम अब कौन सी पार्टी को वोट डालना चाह रहे हो? पार्टी बोले तो मैं एक बोलने से कुछ भी नहीं होता। जो अच्छा देखते हैं पूरे दुनिया को, जो जहाँ तक उनके सीट है, कहाँ तक आपकी हुकूमत है, पब्लिक को अच्छा देखे तो और आने के चांसेस रहते। तो अब वो एमएलए इलेक्शन में कांग्रेस जीत गई, इससे पहले टीआरएस गवर्नमेंट थी। टीआरएस गवर्नमेंट अच्छी है, मैं तो अब ऐसे कांग्रेस पार्टी अच्छी है। सब उद्देश्य है, सब उन्होंने भी वही कर रहे हैं। कुछ फर्क नहीं है? फर्क ఉంది. ఏం ఫరక్ ఉంది? టీఆర్ఎస్ లో బాగుంది. ఏం టీఆర్ఎస్ లో ఏం నచ్చింది? అన్న పాదులు మొత్తం ఇచ్చినాడు, రైతు బంధు కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే దీనికి ఒక లిమిట్ పెట్టారు, అంటే 5 ఎకరాల లోపు పెట్టాలి. ఎక్కువ భూమి ఉన్న వ్యక్తులు పెడితే గవర్నమెంట్ లాస్ అవుతుంది, పబ్లిక్ లాస్ అవుతుంది. సో 5 ఎకరాల లోపు అని చెప్పి కాంగ్రెస్ పెడుతుంది. మళ్ళీ 2500 వస్తాయి. అంటే ఇప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వం మొత్తం దూచేసిందని చెప్పి కామెంట్ చేస్తారు. సో మీరు ఏ పార్టీ కొట్టాలనుకుంటారు? ఈ మధ్య బీజేపీ వస్తారా, బీఆర్ఎస్?